రైతనా పిల్లల గురించి ఏమైనా తెలిసిందా? గౌతమ్ ఏమైనా ఫోన్ చేశాడా? ఇంకా చేయలేదు నాన్న. ఇంకా చేయకపోవటం ఏమిట్రా? అసలు వీడేం చేస్తున్నాడు? ఇలా అయితే మనకి పిల్లల గురించి ఎప్పటికీ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది మావయ్య? గౌతమ్ ఏమో ఝాన్సీ ఏ తప్పు చేయలేదని ప్రతి విషయంలోనూ తన్ని వెనకేసుకొస్తున్నాడు. ఇదంతా ఝాన్సీ వల్లే జరిగిందని మనమందరం చెప్తున్నా కూడా వాడి చెవికెక్కట్లేదు. ఇంకా మనం ఏదైనా తన గురించి చెప్తుంటే ఝాన్సీకి పిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదంటున్నాడు. అది నిజమే కదా కమల. ఝాన్సీ పిల్లల్ని మనకు చెప్పకుండా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? మరి ప్రియాంకకేం అవసరం ఉంది? కమల, నేను ప్రియాంక గురించి మాట్లాడడం లేదు, ఝాన్సీ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. అయినా ఇన్ని రోజుల నుంచి ఝాన్సీని చూస్తున్నాం. ఝాన్సీ అలాంటిదో ఏంటో మనకు తెలియదే చెప్పు. రైతనా, నీ మాటలు ఎలా ఉన్నాయంటే ఝాన్సీ ఉత్తమరాలు, తనకే పాపం తెలియదు, మనమే అనవసరంగా తనని అనుమానిస్తున్నాము అన్నట్లుగా ఉంది. నానా, నా ఉద్దేశం అది కాదు నాన్న. నేను అనయ్య, నువ్వు కాదని చెప్పినా కూడా నీ మాటలు మాత్రం అలాగే ఉన్నాయి. అరే, గౌతమ్తో పాటు నువ్వు ఆ ఝాన్సీకే వత్తాసు పలుకుతున్నావు. ఒరే చంద్ర, నేనెందుకు అలా చేస్తానురా? ప్రియాంక స్వీటీ వంశీని తీసుకెళ్ళిందని నేను అంటలేదు కదా. తను బర్త్డే పార్టీలో ఫోటో ఫ్రేమ్ పగలగొట్టిందని చూసింది మాత్రమే చెప్పానురా. దానికి నువ్వు అంత మాట అంటావా? యాండి, ఇప్పుడు మాట్లాడుతుంది ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి కాదు, రాత్రి జరిగిన దాని గురించి. రాత్రి మన ఇంటి దగ్గరికి ఝాన్సీ తప్ప ఇంకెవరూ రాలేదు. తనొచ్చి ఏదో కట్టుకథ చెప్పేస్తే దాన్ని పట్టుకుని మీరదే నిజమని అనుకుంటే ఎలా? ఝాన్సీ పిల్లల్ని తీసుకెళ్లలేదు అని చెప్పడానికి తనకు అనుకూలంగా ఒక్క సాక్ష్యం కూడా లేదు. అలాగే ప్రియాంక ఈ తప్పు చేసింది అనుకోవడానికి తనకి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదు. దీన్ని బట్టి మీరే ఆలోచించి చూడండి. తప్పు ఎవరు చేశారు ఏంటి అనేది మీకే తెలుస్తుంది. కమల ఉన్నట్టుండి ఝాన్సీకి ఇంత వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది? కారణం ఏమై ఉంటుంది? బిడ్డ ప్రాణం ముఖ్యం, ప్రేమ కాదు. అంటే కమల ఎప్పుడో అఘోర చెప్పిందే నిజమనుకుని గౌతమ్కి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని భయపడుతూ ఝాన్సీ పట్ల ఇలా ప్రవర్తిస్తుందన్నమాట. రాణి, మేడం ఏంటి ఇంకా రాలేదు? నేను అదే ఆలోచిస్తున్నానండి, అక్క ఇంకా రాలేదు అని. అలా ఆలోచిస్తూ ఉండే బదులు ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. చెయ్యాలనే ఉందండి, కానీ అక్క ఏ పరిస్థితుల్లో ఉందో తెలియదు కదా. అసలు దీనంతటికీ కారణం ఆ ప్రియాంకనే. తన వల్ల అక్కకి ఎప్పుడూ కష్టాలే. ఆ ప్రియాంక మంచిది కాదు, తనతో జాగ్రత్తగా ఉండు అని అక్కకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా తననే వెనకేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఏకంగా స్వీటీ వంశీల్నే ఎత్తుకెళ్ళిపోయింది. ఆ దేవుడనేవాడు ఉంటే దానికి సరైన శిక్ష వెయ్యాలి. రాణి, ఆ ప్రియాంకని తర్వాత తిడుదూలే గాని ముందు మేడంకి ఫోన్ చేసి స్వీటీ వంశీల గురించి ఏమైనా తెలిసిందేమో కనుక్కో. సరే అండి. ఏమండి, అక్క ఫోన్ ఎందుకో కలవట్లేదు. అదేంటి, మేడం ఫోన్ కలవకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదండి. ఏం జరుగుంటుంది? రాణి, ప్రతిదానికి అలా టెన్షన్ పడకు. మేడంతో గౌతమ్ సార్ కూడా ఉన్నారు కదా, ఒకసారి సార్కి కాల్ చేసి ఏంటో కనుక్కో. సరేనండి. హలో బావా, అక్కుందా? లేదు రాణి, ఝాన్సీ స్టేషన్ నుంచి ఇంటికి బయలుదేరి చాలాసేపు అవుతుంది కదా.
ఇంకా రాలేదా? లేదు బావా. సరే, దారిలో ఉందేమో, వచ్చేస్తూ ఉంటుందిలే. మీరేం టెన్షన్ పడకండి. అది కాదు బావా, అక్క ఫోను కలవట్లేదు, అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను. నువ్వేం వరి అవ్వకు, నేను కనుక్కుంటాను. ప్రియాంక ఈ టైంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది? ఏమైంది రాణి? సార్ ఏమన్నారు? బావా అక్క దగ్గర లేడంటండి. అక్క ఇంటికి బయలుదేరి చాలాసేపు అవుతుందంట. అవునా? మరి అలా అయితే మేడం ఇంకా రాకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదండి. ఇప్పుడు ఏం చేద్దాం? రాణి, నువ్వు ఈ సమయంలో అలా టెన్షన్ పడటం మంచిది కాదు. మేడం దారిలో ఏమైనా ఉండొచ్చు, కొంతసేపు చూద్దాం. అప్పటికీ మేడం రాకపోతే నేను వెళ్ళి చూస్తాను. హలో మేడం, వచ్చేస్తున్నాను మేడం. 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ప్రియాంకకి ఎవరు కాల్ చేసుంటారు? అసలు ఏం మాట్లాడి ఉంటుంది? అంటే నా అనుమానం నిజమేనా? స్వీటీ వంశీలు ప్రియాంక దగ్గరే ఉన్నారా? ఈరోజు ప్రియాంక గురించి అందరికీ తెలియాలి. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఈ ఫోటోలో ఉన్న పిల్లలు మీకేమైనా కనిపించారా? లేదక్క, మార్నింగ్ నుంచి నేనెక్కడ చూడలేదు. ఒక్కసారి బాగా గుర్తు చేసుకుని చెప్పవా? లేదక్క, నేను చూడలేదు. మిస్ అయ్యి ఎన్ని రోజులవుతుందక్క? రాత్రి నుంచి పిల్లలు కనిపించడం లేదు. అవునా? ఈరోజు మార్నింగ్ కూడా నేను ఇక్కడే ఉన్నాను, కానీ అప్పుడు కూడా ఎవరు కనిపించలేదు. అక్క, పెట్రోల్ ఎంత కొట్టమంటారు? సిస్టర్, ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేలా ఉంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ప్లీజ్ ఏమైనా అవకాశం ఉంటే చూడరా. అయ్యో అక్క, దానికెందుకు అంత రిక్వెస్ట్ చేయడం? నేను వెళ్ళి మేనేజర్ రూమ్ లో ఛార్జింగ్ పెడతాను. ఇటు ఇవ్వక్క. రాణి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. నేను ఇంటికి ఇంకా వెళ్ళకపోయేసరికి రాణి ఈ పాటికి గౌతమ్ గారికి ఫోన్ చేసి అడిగే ఉంటుంది. గౌతమ్ గారు కూడా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని కంగారు పడుతూ ఉండుంటారు. ఇప్పటికే శ్రీధర్ని నన్ను వెతకమని ఎక్కడెక్కడికి పంపించుంటుందో. అసలు దీనంతటికీ కారణం ప్రియాంక. ప్రియాంక పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళిందో, ఎందుకు తీసుకెళ్ళిందో, తీసుకెళ్ళి ఏం చేసిందో అని ఆలోచిస్తుంటే చాలా భయంగా ఉంది.
ప్రియాంక అత్తయ్యని కలవడానికి వచ్చిందా? అసలు ఇద్దరూ ఈ టైంలో ఇక్కడెందుకు కలిసి ఉంటారు? ఏ విషయం గురించి అయి ఉంటుంది? హాయ్ మేడం, ఏంటి ఈ టైంలో ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలా? అవును ప్రియాంక, అందుకే నేను ఇక్కడికి పిలిచాను. చెప్పండి మేడం, ఏంటది? స్వీటీ వంశీల గురించేనా? అవును, వాళ్ళ గురించే. అవునా? చెప్పండి మేడం, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా? ఆ ఝాన్సీ వాళ్ళని ఎక్కడ దాచిపెట్టింది? ఝాన్సీ ఎందుకు దాచిపెడుతుంది? అసలు తనకేం పని? అంటే పిల్లలు కనిపించిన విషయంలో ఝాన్సీ జోక్యమే లేదా? లేదు, పిల్లలు ఝాన్సీ దగ్గర లేరు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఝాన్సీకి కూడా తెలియదు. మరి ఇంకెవరి దగ్గర ఉన్నారు మేడం? అసలు ఎవరు తీసుకువెళ్లారు వాళ్ళని? నువ్వు పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు అనుకుంటున్నావు? నాకు తెలీదు మేడం. గెస్ చెయ్యి. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎందుకు మేడం? చెప్పండి మేడం, ఆ పిల్లలు ఎక్కడున్నారు? నా దగ్గరున్నారు. ఏంటి మీరు చెప్పేది? నిజమా? అయినా వాళ్ళు మీ దగ్గరికి ఎలా వచ్చారు? అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఏంటి మేడం మీరు చెప్పేది? నిజమేనా? మీరొక్కరే ఇదంతా చేశారా? మీరొక్కరే చేశారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా మీరు చాలా గ్రేట్ మేడం, చాలా గ్రేట్. సరే, నెక్స్ట్ ఏంటి? వాళ్ళని ఏం చేయాలి? ప్రియాంక, నిన్ను స్వీటీ వంశీల దగ్గరికి తీసుకువెడతాను. వాళ్ళిద్దరినీ తీసుకెళ్లి ఝాన్సీ దాచిపెట్టిందని మా వదినకి అప్పగించు. అప్పుడు శాశ్వతంగా ఝాన్సీ ఆ ఇంటికి దూరం అయిపోతుంది. అవును, ఇదొక్క విషయానికే శాశ్వతంగా దూరం అయిపోతుందా? ఆల్రెడీ ఝాన్సీ ఆ ఇంటికి దూరంగా ఉంటోంది, కానీ కొంతమంది మనుషులతో క్లోజ్ గానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల కొందరికి మాత్రమే శత్రువుగా ఉన్న ఝాన్సీ అందరికీ శత్రువు అవుతుంది. నువ్వు మా వదినకి, ఆ కుటుంబానికి చాలా దగ్గరవుతావు. ఝాన్సీ ఆ ఇంటికి పూర్తిగా దూరమైన తర్వాత టైం చూసుకొని నేను రంగంలోకి దిగి నీకు గౌతమ్కి పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు నా కోసం ఎంతో చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా నేను స్వీటీ వంశీలను ఇద్దరిని తీసుకువెళ్ళి కమల అత్తయ్యకి అప్పగిస్తే ఝాన్సీ చాప్టర్ వాళ్ళందరి దగ్గర క్లోజ్ అయినట్టే. అదే జరిగితే నాకు గౌతమ్ సరికి అడ్డు ఎవ్వరూ లేనట్టే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇద్దరు కలిసి ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు? వినడానికి అవకాశం లేకుండా పోయింది కదా. చా
ఇప్పుడు ఎలా? సరే పద, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను నిన్ను. ఓకే మేడం, పదండి త్వరగా వెళ్దాం. అక్క, లోపల ఛార్జింగ్ పెట్టాను, కొంచెం సేపు ఆగి వెళ్ళి తీసుకో అక్క. థ్యాంక్ యూ సిస్టర్. పర్లేదక్క, దీనికి కూడా థ్యాంక్స్ చెప్పాలా? అయినా ఈ టైంలో ఊరు చివరున్న పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తున్నావు, అది కూడా ఒంటరిగా. ఒకవేళ చేస్తున్నా కూడా డే టైం చేసుకోవచ్చు కదా, నైట్ టైం ఎందుకు ఎవరు లేకుండా? అక్క, నాది డే డ్యూటీనే, కాకపోతే ఈరోజు ఓటీ చేస్తున్నాను. రోజు ఈవినింగ్ 6కే వెళ్ళిపోతాను. అవునా? కానీ నైట్ టైం కూడా ఓటీ చేయాల్సిన అవసరం ఏంటి? ఏదైనా ప్రాబ్లమా? అవునక్క, అమ్మ హాస్పిటల్లో ఉందక్క, కొంచెం డబ్బు కావాలి, అందుకే చేస్తున్నాను. నాకు అమ్మ తప్ప ఎవరూ లేరు. రాత్రి పగలు తేడా చూసుకుంటూ ఇలా అమ్మ కోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడతామక్కా? సిస్టర్, నువ్వు నిజంగా చాలా చాలా గ్రేట్. ఇంత చిన్న వయసులో అమ్మ కోసం ఇంత కష్టపడుతున్నావంటే నీకు ఆ దేవుడు మంచే చేస్తాడు. ఇంతకీ నీ పేరేంటి? కవితక్క. కవిత, అమ్మ కోసం ఇంత కష్టపడుతున్న నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ డబ్బులు తీసుకో, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అయ్యో వద్దక్క, నాకు నేను డ్యూటీ చేస్తే మనీ వస్తాయి, అవి సరిపోతాయి. పర్లేదు, ఇవి కూడా ఉంచు, దేనికో దానికి అవసరం అవుతాయి కదా, తీసుకో, ఉంచు. సారీ అక్క, ఏమనుకోవద్దు. ఒక్కసారి ఇలా తీసుకోవడానికి అలవాటు పడితే పదే పదే అదే అలవాటవుతుంది. అలాంటి అలవాటు నా జీవితంలో ఎప్పుడు రాకూడదని నేను కోరుకుంటున్నాను. అక్క, పెట్రోల్ ఎంత కొట్టమంటారు? తీసుకో. అక్క, బండి పక్కన పెట్టి మేనేజర్ రూమ్లోకి వెళ్ళండి. సరే. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను కవిత, నువ్వెలా నేను ఉన్నావు? బానే ఉన్నానక్క. అది సరే, ఈ రోజేంటి నువ్వింకా ఇక్కడే ఉన్నావు, ఇంటికి వెళ్ళలేదా? మీ అమ్మగారికి ఎలా ఉంది ఇప్పుడు? అంతా ఓకేనా? లేదక్క, ఇంకా అమ్మ హాస్పిటల్లోనే ఉంది, అందుకే నేను ఓటీ చేస్తున్నాను. సారీ కవిత. ఏం పర్లేదక్క. ఇంతకీ చెప్పు, పెట్రోల్ ఎంత కొట్టమంటావు? ఫుల్ ట్యాంక్ చేయి. ఓకే. సార్, అయిపోయింది, వస్తున్నాను. ఏయ్, నేను పిలిస్తే ఒక్క నిమిషం అంటావా? నేనెవరో తెలుసా? నేను తలుచుకుంటే ఏం చేయగలనో తెలుసా? సార్, మీరెవరైనా కానివ్వండి, మీకంటే ఫస్ట్ ఈ అక్క వచ్చింది. తన స్కూటీకి పెట్రోల్ కొట్టిన తర్వాతే మీ బండ్లో కొడతాను.
ఏయ్, ఏం చూసుకునే నీకంత పొగరు? ఆఫ్టర్ ఆల్ పెట్రోల్ బంక్ లో పనిచేసుకునే దానివి నాకే ఎదురు చెప్తావా? హలో, ఎక్స్క్యూజ్ మీ. మాటలు మర్యాదగా రానివ్వు. అది ఇది అంటే పళ్ళు రాలుతాయి. నన్నే అంత మాట అంటావే? ఎంత పొగరే నీకు? అంత అందంగా ఉన్నప్పుడు పొగరెందుకు ఉండదు మామా? అయితే నా పొగర్ని కూడా చూడండిరా. నన్నే కొడతావా? నీకు నేనేంటో చూపిస్తాను. స్వీటీ వంశీ గురించి ఏవైనా తెలిసిందా? వాళ్ళ గురించి నీకేం తెలిసిందో అది చెప్పు. చెప్పడమేంటి వదినా? ఆ ఝాన్సీ చేసిన ఘోరం ఏంటో మీరే కళ్ళారా చూస్తారు.